అండ్ నథింగ్ ఫోన్ 3 నేను రివ్యూ కోసం కొన్నాను. ఇంకా స్టిల్ నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది. బేస్ మోడల్ నేను 23,000 రూపాయలకు కొన్నాను. మీలో ఎవరన్నా నా దగ్గర నుంచి కొనుక్కోవడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ఫోన్ని 20,000 రూపాయల ప్రైస్కి చేస్తాను. ఆ ప్రైస్లో కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నథింగ్ ఫోన్ 3a అండ్ 3a Pro ఈ రెండింటి కంపారిజన్ చూద్దాం. వీటిలో నథింగ్ ఫోన్ 3a బేస్ మోడల్ వచ్చరికి 25,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. 3a Pro వచ్చరికి 30,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయంటే డిస్ప్లేస్ ఏముంటుంది, లోపల ప్రాసెసర్స్ ఏముంటుంది, బ్యాటరీస్ ఏముంటుంది. జస్ట్ డిఫరెన్స్ వచ్చరికి డిజైన్ అండ్ కెమెరా కొంచెం 3a Pro లో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. మరి రియల్ టైమ్ లో 5,000 రూపాయలు ఎక్కువ పెట్టి నథింగ్ ఫోన్ 3a Pro కెమెరా కోసం కొనుక్కోవచ్చా? ఆ కెమెరా డిజైన్ తప్పించి స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నా గానీ ఇంకా ఫోన్ 3a తోటి కంపేర్ చేస్తే ఇంకా ఆప్టిమైజేషన్ పరంగా అయినా కానీ ఫోన్ యూజెస్ పరంగా అయినా కానీ ఇంకా 5,000 రూపాయలు వర్త్ డిఫరెన్సెస్ వర్త్ అప్గ్రేడ్స్ ఇలా ఉన్నాయి అనేది క్లియర్ గా చూద్దాం. అండ్ ఇంకోటి, మన ఛానల్లో నథింగ్ ఫోన్ 3a ఒక 3 రోజుల క్రితం రివ్యూ వచ్చింది. నథింగ్ ఫోన్ 3a Pro కూడా రివ్యూ చేయాలి, కానీ ఇంకా దీనికోసం సపరేట్ గా రివ్యూ ఏం చేయను. ఈ కంపారిజన్ వీడియోలోనే లాస్ట్ లో నథింగ్ ఫోన్ 3a Pro కి సంబంధించిన నా కంక్లూజన్ కూడా ఇస్తాను. అండ్ ఫోన్ 3a రివ్యూలో టైం రిస్ట్రిక్షన్స్ వల్ల కొన్ని కవర్ చేయలేని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి. ఆ చిన్న చిన్న పాయింట్స్ ను కూడా ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్ గా కవర్ చేస్తాను. అండ్ మన కంపారిజన్ మీకు ఎలా ఉంటుందో తెలిసింది కదా. పిక్చర్ పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా కంపేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ డిఫరెన్స్ ఈ రెండిట్లో డిజైన్ లో ఉంటుంది. రెండింటి బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది. రెండిట్లో కూడా వెనకాల గ్లాస్ ప్యానల్ ఉంటుంది. చుట్టూ ఉండే ఫ్రేమ్ రెండిట్లో ప్లాస్టిక్ ఉంటుంది. రెండిట్లో బిల్డ్ క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది. కాకపోతే చేతిలో పట్టుకోవడానికి ఎందుకో తెలియదు ఫోన్ 3a తోటి కంపేర్ చేస్తే 3a Pro కొంచెం ప్రీమియం గా అనిపిస్తుంది. రెండు కూడా ఆ ప్లాస్టిక్నెస్ కొంచెం ఆ చీప్ ఫీల్ అయితే రెండు తెలుస్తున్నాయి. కాకపోతే 3a మరీ బడ్జెట్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంది. బట్ 3a Pro మాత్రం కొంచెం అప్పర్ సెగ్మెంట్ ఫోన్, ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంది. దీనికి రీజన్ ఏంటంటే దీని లుక్స్. 3a లుక్స్ మనకి మేబీ 2a తోటి అలవాటు అయిపోయి ఉండొచ్చు. అండ్ దీనిలో ఉన్న వైట్ కలర్ అంత ప్రీమియం గా కనిపించకపోవచ్చు. బట్ 3a Pro మాత్రం ఈ కెమెరా మోడ్యూల్ చాలా ఫంకీగా అండ్ సటిల్డ్ బ్లాక్ కలర్ లో చాలా బాగుంది. ఈ రెండు ఫోన్స్ ని పక్క పక్కన పెట్టి చూస్తే ఖచ్చితంగా 3a Pro మీకు ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ లాగా కనిపిస్తుంది. అండ్ పట్టుకోవడానికి కూడా 3a Pro మీకు కొంచెం ప్రీమియం ఫీల్ ఉంది. ఈ ప్రీమియం ఫీల్ కి కారణం వెయిట్ కూడా అని చెప్పాలి. 3a వచ్చేసరికి 203 గ్రామ్స్ ఉంటుంది. 3a Pro వచ్చేసరికి 214 గ్రామ్స్ ఉంటుంది. ఇక్కడ వెయిట్ పరంగా 3a మీకు లైట్ వెయిట్ తోటి వస్తుంది. సింగిల్ హ్యాండ్ లో యూజ్ చేయడానికి కొంచెం ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీనిలో వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ప్రీమియం ఫీల్ ఉండడానికి కారణం ఏంటంటే కెమెరా మాడ్యూల్. ఈ కెమెరా మాడ్యూల్ కొంచెం పైన సైడ్ వెయిట్ ఎక్కువ ఉంది, కింద సైడ్ వెయిట్ తక్కువ ఉంది. పైన సైడ్ ఇలా పట్టుకున్నప్పుడు పైకి ఈ పైన కెమెరా డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ వెయిట్ తీసుకున్నది. సో కెమెరా మాడ్యూల్ వెయిట్ ఉంటే ఆటోమేటిక్ గా మనకు ప్రీమియం ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. దీని వెనకాల లాజిక్ ఏంటో సైన్స్ ఏంటో నాకైతే ఏం తెలియదు. బట్ ఈ రెండు ఫోన్స్ లో ఇది వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రీమియం ఫీల్ అయితే ఇది పట్టుకున్నప్పుడే ప్రీమియం ఫీల్ ఉంది. అండ్ రెండిట్లో కెమెరా బంప్ కూడా 3a Pro లో చాలా ఎక్కువ ఉంటుంది. మీరు టేబుల్ మీద పెట్టినప్పుడు ఒక ప్రామినెంట్ బంప్ మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇలా తిరగది పెట్టినప్పుడు ఫస్ట్ కెమెరానే వెళ్ళి టేబుల్ కి టచ్ అవుతుంది. 3a లో మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ వచ్చరికి కెమెరా. బ్యాక్ సైడ్ రెండిట్లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్ ఉంటుంది. రెండిట్లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ప్రైమరీ కెమెరా మారుతుంది. రెండిట్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3a లో వచ్చరికి సామ్సంగ్ GN9 సెన్సార్ ఉంటుంది. 3a Pro లో వచ్చరికి GN-J సెన్సార్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా కూడా మారుతుంది. 3a లో వచ్చరికి 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్. 3a Pro లో వచ్చరికి 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ MX882 సెన్సార్. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మారుతుంది. 3a లో వచ్చరికి 32 మెగాపిక్సెల్ సామ్సంగ్ KD1 సెన్సార్ ఉంటాయి. 3a Pro లో వచ్చరికి 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది. ఇక్కడ కెమెరా స్పెసిఫికేషన్స్ లో కొంచెం బెటర్ కెమెరా లాగా 3a Pro కనిపించింది. ఇక రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ లోకి ఎలా అంటే ఫస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ రెండిట్లో సేమ్ ఉంటాయి. డే లైట్ లైనా కానీ లో లైట్ లైనా కానీ రెండిట్లో ఏం తేడా ఉండదు. రెండు సేమ్ కెమెరాస్ కాబట్టి సేమ్ కనిపిస్తాయి. తేడా ఎక్కడ ఉంటుంది అంటే కొంచెం ప్రైమరీ కెమెరాలో చిన్న చిన్న డిఫరెన్సెస్ మీరు నోటీస్ చేయొచ్చు. ఫస్ట్ మీరు నార్మల్ ఫోటోస్ చూస్తున్నప్పుడు మీకు ఎట్లాంటి తేడా అనిపించదు. డే లైట్ అయినా కానీ లో లైట్ అయినా కానీ రెండు కెమెరాస్ కూడా మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తాయి. రెండు కూడా చూడడానికి మీకు ఇంచుమించు ఒకేలాగా కనిపిస్తాయి. కాకపోతే ఫస్ట్ తేడా మీరు ఎక్కడ నోటీస్ చేస్తారంటే ఎక్స్పోజర్ బ్యాలెన్స్ విషయంలో. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ 3a తోటి కంపేర్ చేస్తే 3a Pro లో కొంచెం బెటర్ గా ఉంది. ఇక్కడ మీరు వెనకాల ఉన్న ఆ బిల్డింగ్ అబ్జర్వ్ చేయండి. ఆ బిల్డింగ్ కలర్స్ 3a తో కంపేర్ చేస్తే 3a Pro లో కొంచెం బెటర్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఫోటోలో మీకు క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 3a అంతా కూడా స్కై అంతా అక్కడ వాష్ అవుట్ అయిపోతే 3a Pro లో ఆ బ్లూ స్కైస్ మనకి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ లో లైట్ లో కూడా మనం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అక్కడ జూడియో అనే నేమ్ బోర్డు మీరు అబ్జర్వ్ చేయండి. 3a లో అక్కడంతా కూడా కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటే 3a Pro లో మీకు బెటర్ గా ఉంది. అండ్ ఈ లైట్స్ ఉన్న ఫోటోలో కూడా మనం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 3a లో ఆ లైట్ దగ్గర అంతా కూడా కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ పెరిగిపోయి సరిగ్గా కంట్రోల్
కంట్రోల్ చేసుకోలేకపోయింది. 3A ప్రోలో ఆ లైట్ ప్రామినెంట్ గా లీఫ్ టెక్స్చర్ చాలా బాగా చూపిస్తుంది. ఇలా ఎక్స్పోజర్ విషయంలో 3A తోటి కంపేర్ చేస్తే 3A Pro ఒక 5% బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ రెండిట్లో కూడా కొంచెం ఎక్స్పోజర్ బ్యాలెన్స్ ఇష్యూ ఉంది. అంటే మీరు 4 ఫోటోస్ తీస్తే ఒక 2 ఫోటోలు అండర్ ఎక్స్పోజ్ వస్తున్నాయి, ఒక 2 ఫోటోలు కరెక్ట్ గా వస్తున్నాయి. ఇది 3A Pro లో నేను ఎక్కువ నోటీస్ చేయలేదు, కానీ 3A లో ఎక్కువ నోటీస్ చేశాను. ఇక్కడ ఈ 2 పిక్చర్స్ చూడొచ్చు, 2 కూడా సేమ్ ఫోకల్ లెన్స్ లో తీసినాయి. బట్ ఒకటేమో అండర్ ఎక్స్పోజ్ అయ్యి వచ్చింది, ఒకటేమో కరెక్ట్ గా తీసుకుంది ఎక్స్పోజర్. అండ్ డీటెయిల్స్ పరంగా కూడా మైనర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఇది నార్మల్ మనుషుల్ని ఫోటో తీసినప్పుడు మనం జూమ్ చేసి చూస్తే రెండిట్లో కూడా సేమ్ డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఎక్కడైనా టఫ్ లైటింగ్ కండిషన్ లో ఏదైనా టెక్స్ట్ ని కానీ ఏదైనా లైటింగ్ బోర్డ్స్ ని కానీ మీరు ఫోటో తీసినప్పుడు ఇక్కడ చూడొచ్చు 3A లో అక్కడ టెక్స్ట్ అంతా కూడా సరిగా కనిపించట్లేదు. 3A Pro లో టెక్స్ట్ అంతా కూడా చాలా షార్ప్ గా, చాలా ప్రామినెంట్ గా, చాలా బాగా కనిపిస్తుంది. సో ప్రైమరీ కెమెరాస్ ఇంచుమించు సేమ్ ఉంటాయి, కాకపోతే ఒక 10% 3A Pro లో బెటర్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇక రెండో కెమెరా జూమ్ కెమెరా విషయంలో మీరు ఎక్కువ డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు. 3A కెమెరాని యూస్ చేసి 2x టెలిఫోటోలో అండ్ 4x లాస్లెస్ జూమ్ చేయొచ్చు. అదే 3A Pro లో 3x టెలిఫోటో 6x లాస్లెస్ జూమ్ చేయొచ్చు. ఈ రెండింటిని మీరు పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తే 3A Pro మీకు 3x లో చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అది పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కాబట్టి దీని 2x టెలిఫోటో కెమెరా తోటి కంపేర్ చేసి చాలా బెటర్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ లాస్లెస్ జూమ్ విషయంలో కూడా ఇక్కడ 4x తోటి కంపేర్ చేసి ఇక్కడ 6x ఉంటుంది. ఆ ఫోటో మీకు చూడడానికి చాలా బాగుంటుంది. ఏ లైటింగ్ కండిషన్ అయినా కానీ, డే లైట్ అయినా కానీ, లో లైట్ అయినా కానీ 3A Pro లో ఉన్న 3x 6x 3A లో ఉన్న 2x 4x కంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. అండ్ ఈ రెండింటిని యూస్ చేసి మీరు డిజిటల్ జూమ్ కూడా చేయొచ్చు. రెండింటి 10x జూమ్ సాంపిల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. 10x లో కూడా ఈ రెండిట్లో కంపేర్ చేస్తే 3A Pro మీకు మంచి షార్ప్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. అండ్ దాని తర్వాత 30x కూడా వెళ్ళొచ్చు. 30x లో ఇక్కడ మీరు క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 3A లో మీకు చాలా సాఫ్ట్ డీటెయిల్స్ ఉంటాయి, 3A Pro లో చాలా షార్ప్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ 3A Pro లో ఎక్స్ట్రాగా మీరు 60x వరకు కూడా వెళ్ళొచ్చు. 60x లో కూడా మంచి డీటెయిల్స్ ఉన్నాయి. 3A లో మీకు 60x ఆప్షన్ ఉండదు, ఓన్లీ 30x వరకు మాక్సిమం జూమ్ అనమాట. సో జూమ్ కెమెరా విషయంలో మీరు క్లియర్ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 3A తోటి కంపేర్ చేస్తే 3A Pro లో చాలా బెటర్ జూమ్ కెమెరా ఉంటుంది. అండ్ ఈ 3x కెమెరా 3A Pro లో ఉన్న మెయిన్ కెమెరా కంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు మెయిన్ కెమెరా ఫోటో, 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఫోటో పక్క పక్కన పెడుతున్నాను. రెండిట్లో మీకు 3x ఫోటో చాలా బెటర్ గా కనిపిస్తుంది. మెయిన్ కెమెరా కంటే కూడా 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఏ లైటింగ్ కండిషన్ అయినా కానీ 3A Pro లో మీకు బెటర్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. డే లైట్ లో మీకు మంచి షార్ప్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్స్పోజర్ కంట్రోల్ బాగుంది. అండ్ లో లైట్ లో కూడా మంచి షార్ప్ డీటెయిల్స్, ఒక అప్పర్ సెగ్మెంట్ ఫ్రంట్ కెమెరా నుంచి ఫోటో తీసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ కి వెళ్ళిపోతే రెండింటి బ్యాక్ కెమెరాస్ ని యూస్ చేసి 24mm 50mm 70mm 100mm వరకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఫోన్ 3A లో 24mm వచ్చరికి మెయిన్ కెమెరా నుంచి క్యాప్చర్ చేస్తుంది, 50mm వచ్చరికి టెలిఫోటో జూమ్ కెమెరా నుంచి క్యాప్చర్ చేస్తుంది. ఇంకా మిగతాది 70mm గానీ 100mm గానీ డిజిటల్ జూమ్ క్యాప్చర్ చేస్తుంది. 3A Pro లో వచ్చరికి 24mm మెయిన్ కెమెరా నుంచి క్యాప్చర్ చేస్తుంది, 50mm మెయిన్ కెమెరా జూమ్ చేసి క్యాప్చర్ చేస్తుంది, 70mm వచ్చరికి పెరిస్కోపిక్ లెన్స్ యూస్ చేస్తుంది, 100mm వచ్చరికి పెరిస్కోపిక్ లెన్స్ జూమ్ అయి క్యాప్చర్ చేస్తుంది. వీటిలో పోర్ట్రేట్ షాట్స్ కూడా 24mm షాట్స్ అయితే రెండిట్లో ఒకేలాగా ఉంటాయి, కాకపోతే ఎక్స్పోజర్ కంట్రోల్ విషయంలో 3A Pro కొంచెం మీకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. అండ్ రెండిట్లో 50mm పోర్ట్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి రెండిట్లో 50mm పోర్ట్రేట్స్ ని కంపేర్ చేస్తే 50mm లో 3A కొంచెం మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది, ఎందుకంటే టెలిఫోటో కెమెరా డెడికేటెడ్ కెమెరా యూస్ చేసింది కాబట్టి. బట్ 70mm కి వెళ్తే 70mm లో అసలు ఇది పోటీ కూడా ఇవ్వలేదు. 70mm లో పెరిస్కోపిక్ లెన్స్ తోటి ఫోటో తీస్తుంది కాబట్టి చాలా మంచి డీటెయిల్స్ ఉంటాయి. పోర్ట్రేట్ షాట్ చూడడానికి ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక 100mm కి వెళ్ళా కానీ 100mm లో కూడా బెటర్ పోర్ట్రేట్స్ 3A Pro లోనే వస్తాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ రెండిట్లో బాగానే ఉంటాయి. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్ళామంటే ఈ రెండు ఫోన్స్ లో కూడా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని యూస్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 3A Pro లో ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి కూడా 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీరు ఒకసారి కెమెరా UI చూస్తే 4K 30fps లో ఉన్నప్పుడు కూడా 3x 2x ఆప్షన్స్ కనిపిస్తాయి రెండిట్లో. బట్ యాక్చువల్లీ 4K 30fps లో మీరు జూమ్ చేస్తున్నప్పుడు 3A Pro లో 3x కి జూమ్ చేసినా 3A లో 2x కి జూమ్ చేసినా ఓన్లీ డిజిటల్ జూమ్ మాత్రమే అవుతుంది. 4K ఉన్నప్పుడు మీరు జూమ్ చేస్తే సెకండ్ కెమెరాకి స్విచ్ అవ్వట్లేదు. ఇక్కడ ప్రూఫ్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు, నేను మెయిన్ కెమెరా మీద ఫింగర్ పెట్టేసా, ఫింగర్ పెట్టేసి 3x కి జూమ్ చేస్తున్నా. జూమ్ చేసినప్పుడు 3x ఒకవేళ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా యూజ్ అవుతుంటే కెమెరా స్విచ్ అవ్వాలి కదా. అదే ఇప్పుడు ఒకసారి 1080p క్వాలిటీకి మార్చి చూపిస్తా చూడండి. సేమ్ ఫింగర్ మెయిన్ కెమెరాకి అంతే అడ్డుంది. ఇప్పుడు 3x కి జూమ్ చేస్తే ఇప్పుడు కెమెరా మారింది. సేమ్ 3A లో కూడా అంతే, మెయిన్ కెమెరాకి ఫింగర్ అడ్డు పెట్టి జూమ్ చేసినప్పుడు 4K లో ఉన్నప్పుడు డిజిటల్ జూమ్ అవుతుంది, 1080p లో ఉన్నప్పుడు కెమెరా మారుతుంది. సో కెమెరా వివోలో 2x 3x ఉంది కదా అని అది పెరిస్కోపిక్ జూమ్ కెమెరా వీడియో అనుకోబాకండి. పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అయినా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియో అయినా ఓన్లీ 1080p 30fps లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇక కెమెరాస్ క్వాలిటీ సంగతికి వెళ్ళిపోతే ఇక్కడ రెండు కెమెరాస్ మీకు పక్క పక్కన కనిపిస్తున్నాయి. రెండు వీడియోస్ మీకు చూడడానికి ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి, కాకపోతే 3A తోటి కంపేర్ చేస్తే 3A Pro వీడియో మీకు కొంచెం బ్రైట్ గా ఉంది, 3A వీడియో మీకు కొంచెం డార్క్ గా ఉంది. అండ్ చూడడానికి 3A Pro వీడియో మీకు కొంచెం బాగుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళా కానీ సేమ్ 3A వీడియో మీకు కొంచెం డార్క్ వస్తుంటే 3A Pro వీడియో మీకు కొంచెం బ్రైట్ వస్తుంది. ఓవరాల్ వీడియో కూడా చూడడానికి మెయిన్ కెమెరాది 3A Pro వీడియోస్ బాగున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా రెండిట్లో సేమ్ కాబట్టి డే లైట్ లైనా లో లైట్ లైనా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ రెండిట్లో మీకు సేమ్ ఉంటాయి, ఏం తేడా ఉండదు. ఇక జూమ్ కెమెరా సంగతికి వెళ్ళిపోతే ఇక్కడ డే లైట్ లో మళ్ళీ మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఆ జూమ్ రేంజ్ లో డిఫరెన్స్ మీరు తీసేసి పక్కన పెట్టినా గానీ ఆ కలర్స్ విషయంలో మళ్ళీ మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. 3A లో టెలిఫోటో జూమ్ కెమెరా కూడా కొంచెం డార్క్ వీడియో వస్తుంది, 3A Pro లో 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కొంచెం బ్రైట్ వీడియో వస్తుంది.
అండ్ ఓవరాల్ వీడియో క్వాలిటీ కూడా 3A Pro లో బాగుంది. లో లైట్ కి వెళ్ళా కానీ సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. ఇంకా లో లైట్ లో 3A లో 2x టెలిఫోటో కెమెరా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరి అంత ఎక్కువ డీటెయిల్స్ ఉండవు, వీడియో అంతా కొంచెం సాఫ్ట్ వస్తుంది. 3A Pro మాత్రం కొంచెం స్టేబుల్ గా మీరు ఫోన్ పట్టుకుంటే లో లైట్ లో కూడా మంచి షార్ప్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. రెండిట్లో కూడా 2x కెమెరాని 3x కెమెరాని యూస్ చేసి మీరు నడుస్తున్నప్పుడు ఆ జిట్టరీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది రెండిట్లో కూడా. అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా డే లైట్ లో రెండు మీకు చూడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే బెటర్ వీడియో వచ్చరికి 3A Pro లోనే ఉంటుంది. అండ్ 3A Pro వీడియో మీకు కొంచెం జూమ్ అనేట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్ లో వీడియోస్ రికార్డ్ చేస్తుంది కాబట్టి కొంచెం ఇమేజ్ క్రాప్ అయ్యి కొంచెం క్వాలిటీగా వీడియో రికార్డ్ చేస్తుంది. 3A లో వచ్చరికి ఇమేజ్ కొంచెం వైడ్ ఉంది, బట్ క్వాలిటీ పరంగా 3A బెటర్ ఉంది. లో లైట్ కి వెళ్ళిపోయినా కానీ సేమ్ 3A తోటి కంపేర్ చేస్తే 3A Pro వీడియో మీకు కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ 3A Pro లో ఎక్స్ట్రాగా మీరు మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు. ఆ మ్యాక్రో ఫోటోస్ తీసుకునే ఆప్షన్ 3A లో ఉండదు. పెరిస్కోపిక్ జూమ్ కెమెరా యూస్ చేసి 3x మ్యాక్రో 6x మ్యాక్రో తీసుకోవచ్చు. మ్యాక్రో షాట్స్ అయితే బాగున్నాయి. అండ్ మ్యాక్రో వీడియో అయితే 3A Pro లో నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. అండ్ ఇక రెండు ఫోన్స్ లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయలేరు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి యూస్ చేసి డ్యూయల్ వ్యూ వీడియోస్ లాంటివి కూడా రికార్డ్ చేయలేరు. ఇది ఓవరాల్ గా కెమెరా డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే 3A లో మీకు మంచి కెమెరాస్ ఉంటాయి, బట్ 3A Pro లో ఇంకా ప్రైమరీ కెమెరా కానివ్వండి, టెలిఫోటో కెమెరా కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి, ఎనీ లైటింగ్ కండిషన్ కొంచెం ఒక 10% దాకా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ డీల్ బ్రేకర్ ఏంటంటే ఈ రెండిట్లో పెరిస్కోపిక్ జూమ్ కెమెరా. మీకు ఒకవేళ ఖచ్చితంగా 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా కావాలనుకుంటే 3A Pro లో చాలా మంచి పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉందని చెప్పాలి. అండ్ ఇక మిగిలిన డిపార్ట్మెంట్స్ ఎలా అంటే రెండులో కూడా మీకు సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.77 ఇంచ్ AMOLED ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. రెండిట్లో మీకు డిస్ప్లే క్వాలిటీ సేమ్ ఉంటుంది. డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ సేమ్ ఉంటుంది. రెండిట్లో డిస్ప్లే పరంగా మీకు ఎట్లాంటి తేడా ఉండదు. కాకపోతే రెండిట్లో కూడా మీకు కొంచెం బెజల్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం థిక్ బెజల్స్ కనిపిస్తూ ఉంటాయి, మరి అంత థిన్ బెజల్స్ అయితే ఉండవు. అండ్ ఇక రెండిట్లో కూడా మీకు ఎసెన్షియల్ స్పేస్ ఉంటుంది. రెండు మీకు ఎసెన్షియల్ కీ తోడు వస్తాయి. రైట్ సైడ్ పవర్ బటన్ కింద ఎసెన్షియల్ కీ ఉంటుంది. ఈ ఎసెన్షియల్ కీ చేసే పనులేందో నథింగ్ ఫోన్ 3A రివ్యూలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ పనులన్నీ ఈ రెండు ఫోన్స్ కూడా చేస్తాయి. మీరు ఒకసారి ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ తీస్తుంది. ఆ స్క్రీన్ షాట్ కి మీరు ఏదైనా నోట్ ఇచ్చుకొని ఎసెన్షియల్ స్పేస్ లోకి సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ పని గుర్తొచ్చింది అప్పుడు ఎసెన్షియల్ స్పేస్ ని లాంగ్ ప్రెస్ చేసి ఏదైనా వాయిస్ నోట్ దానికి ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎసెన్షియల్ స్పేస్ ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు, ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి ఈ ఫోన్స్ నా చేతిలో ఉన్న ప్రతిసారి పవర్ బటన్ అనుకుని ఎసెన్షియల్ బటన్ నొక్కేస్తున్నా. ఫోన్ ఇప్పుడు ఇలా ఆఫ్ లో ఉందనుకోండి, అలా టేబుల్ మీద నుంచి తీసి ఫస్ట్ ఎసెన్షియల్ బటన్ నొక్కేస్తున్నా, అదేమో ఇలా స్క్రీన్ షాట్ తీస్తుంది. సో కరెక్ట్ గా తంబ్ రీచ్ అయ్యే పొజిషన్ లో ఇచ్చారు, కరెక్ట్ గా ఇక్కడ ఇచ్చారు. పవర్ బటన్ కి తంబ్ అంత ఈజీగా రీచ్ కాదు, కానీ ఎసెన్షియల్ బటన్ కి తంబ్ చాలా ఈజీగా రీచ్ అవుతుంది. సో తంబ్ అక్కడికి ఈజీగా వెళ్తుంది కాబట్టి అలవాట్లో పొరపాటు యాక్సిడెంటల్ గా ప్రతిసారి ఎసెన్షియల్ బటన్ నొక్కేస్తున్నాను నేను. దీనికి మీరు అలవాటు పడాలి, అలవాటు పడితే ఈ ప్రాబ్లం ఉండదు. ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఇది పెద్ద మైనస్ పాయింట్ అయితే ఏం కాదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ చూసామంటే రెండిట్లో కూడా మీకు సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ మీరు డైలీ డే టు డే యూస్ చేసినప్పుడు ఏం తేడా ఉండదు. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా రెండిట్లో ఒకేలాగా ఉంటుంది. కాకపోతే BGMI రెండిట్లో గ్రాఫిక్స్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఫోన్ 3A లో వచ్చేసరికి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గ్రాఫిక్స్ అంటే 90 FPS హ్యాండిల్ చేస్తుందని అక్కడ చూపిస్తుంది. 3A Pro లో వచ్చేసరికి అల్ట్రా ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ కూడా చూపిస్తుంది, అంటే 120 FPS లో హ్యాండిల్ చేస్తుందని చూపిస్తుంది. కాకపోతే రియల్ టైమ్ లో రెండిట్లో నేను గేమ్స్ ఆడుతున్నప్పుడు 3A Pro లో వచ్చేసరికి ఓన్లీ 90 FPS మాత్రమే వచ్చింది. ఎక్కడ కూడా నాకు 120 FPS రాలేదు. చూపించడేమో 120 FPS చూపిస్తుంది, కానీ రియల్ టైమ్ లో 90 FPS వస్తుంది. 3A లో వచ్చేసరికి చూపించడేమో 90 FPS చూపిస్తుంది, కానీ రియల్ టైమ్ లో ఓన్లీ 60 FPS మాత్రమే వస్తుంది. సో ఎనీవే గ్రాఫిక్స్ లో వీళ్ళు చూపించిన FPS రాకపోతున్నా గానీ 3A తో కంపేర్ చేస్తే 3A Pro లో ఎలా అయినా కానీ ప్రెసెంట్ అయితే ఒక 30 FPS మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఎందుకో మరి నాకు తెలియదు, వీళ్ళ ఆప్టిమైజేషన్ ఏదైనా అలా చేస్తున్నారేమో వీళ్ళు. కొంచెం అప్పర్ సెగ్మెంట్ ఫోన్ కాబట్టి దీనికి ఏమన్నా ఒక 30 FPS ఎక్కువ ఇచ్చారో, మరి ఫ్యూచర్ లో రెండిట్లో కూడా సేమ్ FPS ఇస్తారా లేదా మనకైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే గేమింగ్ పరంగా ఈ డిఫరెన్స్ ఉంది. రియల్ టైమ్ గేమింగ్ అయితే రెండిట్లో మీకు ఏం తేడా ఉండదు, సేమ్ ఒకేలాగా ఉంటాయి. కాకపోతే గేమింగ్ ఆడేటప్పుడు టెంపరేచర్స్ విషయంలో మాత్రం డిఫరెన్స్ ఉంది. 3A లో మీకు టెంపరేచర్ జస్ట్ 40 degrees వరకు మాత్రమే రీచ్ అయింది. 3A Pro లో వచ్చేసరికి 42 degrees దాకా వెళ్ళింది టెంపరేచర్. సో ఒక 2 degrees టెంపరేచర్ ఇది ఎక్కువ రిజిస్టర్ చేస్తుందని చెప్పాలి. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీరు ఇలా పట్టుకొని గేమ్స్ ఆడతారు కాబట్టి కెమెరా మాడ్యూల్ చాలా అడ్వాన్స్ చేస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది గేమ్స్ ఆడేటప్పుడు, అంత కంఫర్టబుల్ గా లేదు. బట్ 3A మాత్రం ఆ ఇష్యూ ఉండదు. 3A మీకు ఇలా క్లా ఆడడానికైనా ఎలా ఆడడానికైనా కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ఏం ప్రాబ్లం కాదు. అండ్ ఈ రెండిట్లో నేను వీడియో రెండర్ టెస్ట్ కూడా చేశాను. ఒక 30 minutes 4K వీడియో రెండిట్లో రికార్డ్ చేసి అదే 30 minutes 4K వీడియోని మళ్ళీ 4K లో ఎక్స్పోర్ట్ చేశాను. అలా 30 minutes 4K వీడియోని మళ్ళీ 4K లోకి ఎక్స్పోర్ట్ చేయడానికి రెండు కూడా దాదాపు గంట 15 నిమిషాలు టైం తీసుకుంది. అండ్ 4K వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు టెంపరేచర్స్ కూడా 3A లో 45 degrees వరకు టెంపరేచర్ రీచ్ అయితే 3A Pro లో 46 వరకు రీచ్ అయింది. అండ్ నార్మల్ గా నేను ఫోన్స్ ని యూస్ చేస్తున్నప్పుడు కూడా రెండిట్లో సేమ్ టాస్క్ రన్ చేసి నేను ఎప్పుడు టెంపరేచర్స్ చెక్ చేసినా గానీ 3A తోటి కంపేర్ చేస్తే 3A Pro లో ఒక 1 or 2 degrees ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది. అంటే 3A 40 ఉంటే 3A Pro 41 ఉంటుంది. అలా 1 degree ఎప్పుడైనా కానీ 3A Pro లో కొంచెం హైయర్ టెంపరేచర్ ఉంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చరికి రెండిట్లో సేమ్
బ్యాటరీ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండు ఫోన్స్ ని నేను ఒక రోజు మొత్తం కూర్చొని డెడికేటెడ్ గా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేశాను. ఆ డ్రైన్ టెస్ట్ లో భాగంగా ఏమేమి రన్ చేసాం అనేది మొత్తం కూడా మీకు చార్ట్ కనిపిస్తుంది. ఏ ఫోన్ లో ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ డ్రాప్ అయింది అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా కనిపిస్తున్నాయి. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అయిపోయేసరికి రెండిట్లో కూడా 7 గంటల 46 నిమిషాలు స్క్రీన్ టైం వచ్చింది. 7 గంటల 46 నిమిషాలు స్క్రీన్ టైం వచ్చినప్పుడు 3A Pro లో బ్యాటరీ 18% మిగిలింది, 3A లో 20% బ్యాటరీ మిగిలింది. సో కొంచెం స్లైట్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే రెండు కూడా సిమిలర్ బ్యాటరీ లైఫ్ ఇస్తాయి. కాకపోతే ఈ ప్రైస్ లో వచ్చే మిగిలిన ఫోన్స్ తోటి కంపేర్ చేస్తే వీటి బ్యాటరీస్ చాలా తక్కువ అని చెప్పాలి. ఈ ప్రైస్ లో వచ్చే మిగిలిన ఫోన్స్ అన్ని కూడా మనకి 6000 mAh బ్యాటరీ పైన వస్తున్నాయి. అవన్నీ కూడా మనకి 10 hours 10 గంటల స్క్రీన్ ఆన్ టైం ఇస్తాయి. బట్ వీటిలో 8-8.5 గంట మాత్రమే మన స్క్రీన్ ఆన్ టైం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రెండు కూడా 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే రెండింటి బాక్స్ లో మీకు చార్జర్ ప్రొవైడ్ చేయడం మీకు తెలిసిందే. మీరు నథింగ్ వాళ్ళ CMF గ్యాన్ చార్జర్ యూస్ చేసినా లేదంటే 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఏ PD చార్జర్ యూస్ చేసినా కానీ 1 గంటలో ఇవి రెండు ఫుల్ ఛార్జ్ అయిపోతాయి. అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ రెండిట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. రెండిట్లో స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ ఒకేలాగా ఉంది. రెండిట్లో జస్ట్ 30-70% మాత్రమే సపరేషన్ ఉంటుంది. రెండిట్లో డాల్బీ విజన్ ఉండదు, రెండిట్లో డాల్బీ అట్మాస్ ఉండదు. అండ్ రెండిట్లో కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. రెండు ఫోన్స్ కూడా మీకు Android 15 తోడు వస్తున్నాయి, నథింగ్ OS 3.1 తోడు వస్తున్నాయి. రెండిట్లో 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లో NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉండదు. ఇవి ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ వీటిలో కంపారిజన్ అయితే. ఇక ఒక ఫైనల్ వర్డ్ చెప్పంటే మాత్రం నథింగ్ ఫోన్ 3A Pro లో కెమెరాస్ బాగానే ఉన్నాయి. కాకపోతే 30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అనేది దీనికి చాలా ఎక్కువ. ఎందుకంటే ఒకసారి కాంప్రమైజెస్ మనం సమ్మరైజ్ చేసుకున్నాం అంటే రెండిట్లో ఉంటాయి. ఈ కాంప్రమైజెస్ మళ్ళీ రెండిట్లో ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంప్రమైజ్ బాక్స్ లో చార్జర్ ప్రొవైడ్ చేయరు. చార్జర్ మీరు మళ్ళీ సపరేట్ గా కొనుక్కోవాలంటే CMF 65 వాట్ గ్యాన్ చార్జర్ ప్రైస్ వచ్చేసరికి 2,500 రూపాయలు ఉంది. సెకండ్ కాంప్రమైజ్ డిస్ప్లే మీద పాండా గ్లాస్ యూస్ చేయడం. ఆ ప్రైస్ లో 3A లో పాండా గ్లాస్ తీసి పక్కన పెట్టేసినా కానీ 3A Pro లో ఖచ్చితంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్, విక్టస్ 2 లాంటి గ్లాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే రెజల్యూషన్ కూడా రెండిట్లో ఫుల్ HD మాత్రమే ఉంది. ఆ ప్రైస్ లో ఖచ్చితంగా మనం 1.5 కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో మేజర్ కాంప్రమైజ్ ఇది 3A లో పక్కన పెట్టేసినా కానీ 3A Pro లో ఖచ్చితంగా చాలా మ్యాటర్ చేస్తుంది. UFS 2.2 స్టోరేజ్ ఇవ్వటం. 30,000 రూపాయలు ప్రైస్ పెడుతున్నాం, ఇంకా 2.2 స్టోరేజ్ ఏందబ్బా. ఆల్రెడీ 2A సిరీస్ లోనే బాగా గడ్డి పెట్టారు అందరూ. అయినా కానీ స్టిల్ 30,000 రూపాయల ఫోన్ లో కూడా 2.2 స్టోరేజ్ ఇచ్చారంటే ఏంటి అక్కడ అర్థం. అండ్ వీటన్నిటిలో USB పోర్ట్స్ కూడా USB 2.0 పోర్ట్స్ ఉంటాయి. USB 2.0 పోర్ట్, స్టోరేజ్ స్పీడ్ ఏమో UFS 2.2. మీరు ఒకవేళ SSDలు పెన్ డ్రైవ్లు కనెక్ట్ చేసి ఏమైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ చాలా టైం పడుతుంది. ఒక 10 GB ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి 30 minutes వరకు టైం తీసుకుంది. అండ్ కెమెరా ఫోన్స్ అంటారు, కెమెరాలు తోపులాగా ఉన్నాయి అంటారు. కాకపోతే పోర్ట్రేట్ వీడియో లాంటి ఫీచర్స్ లేవు. అండ్ డిస్ప్లేలో డాల్బీ విజన్ కానీ, స్పీకర్స్ కి డాల్బీ అట్మాస్ కానీ లేవు. అండ్ నథింగ్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్, బెస్ట్ OS అది ఇది అంటారు. నిజమే, OS చాలా బాగుంటుంది. కాకపోతే రెండిట్లో కూడా ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. రెండిట్లో మీరు కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కెమెరా ఇవ్వలో లాగ్స్ చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు షట్టర్ బటన్ సరిగ్గా పనిచేయదు. కెమెరా యూస్ చేస్తున్నప్పుడు చాలా లాగ్ అయిపోతా ఉంటుంది. అండ్ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. కాల్ మాట్లాడుతున్నప్పుడు కాలింగ్ పేజ్ లో అంతే గ్లిచ్ అయిపోయింది, ఏమీ రెస్పాండ్ కాలేదు. మళ్ళీ నేను ఫోర్స్ రీస్టార్ట్ చేస్తే అప్పుడు ఫోర్స్ రీస్టార్ట్ అయింది. ఇక్కడ నేనేమి పెద్ద హెవీ టాస్క్లు రన్ చేయలేదు, జస్ట్ కాల్స్ మాత్రమే మాట్లాడా. కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇష్యూలు వస్తే ఎలా చెప్పండి. సో ఇలా ఇష్యూస్ అన్నిటిని మైండ్ లో పెట్టుకొని కెమెరాస్ ఎంత బాగున్నా గానీ 30,000 రూపాయలకి అస్సలు కొనొద్దు. నథింగ్ ఫోన్ 3A Pro అయితే అస్సలు కొనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 30,000 రూపాయలు పెట్టి మీరు ఈ ఫోన్ కొంటారు, మళ్ళీ 2,500 రూపాయలు ఛార్జర్ కి పెట్టాలా? సరే ఒకవేళ కార్డ్ ఆఫర్ వచ్చింది అనుకున్నా కానీ కార్డ్ ఆఫర్ 2,000 వచ్చింది. 28,000 రూపాయలకి ఫోన్ వచ్చినా కానీ ఛార్జర్ తో పాటు కలుపుకొని 30,500 రూపాయలు పెడుతున్నారు. ఆ ప్రైస్ కూడా అసలు వర్త్ కాదు. అండ్ ఇక 3A సంగతికి వస్తే కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 23,000 రూపాయలకి వస్తుంది. మళ్ళా ఛార్జర్ తో కలిపి 25,500 రూపాయలు పడుతున్నట్టు. ఆ ప్రైస్ కి ఫోన్ 3A కూడా పెద్ద వర్త్ అని ఏం చెప్పట్లేదు. కాకపోతే 3A Pro తోటి కంపేర్ చేస్తే ఫోన్ 3A చాలా వరకు బెటర్ చాయిస్ అనే చెప్పాలి. ఇప్పుడు 3A Pro కి మీరు 30,000 రూపాయలు పెట్టి తీసుకునే కంటే 25,000 రూపాయల దగ్గర 3A ని కన్సిడర్ చేయడం చాలా సెన్సిబుల్ చాయిస్ అవుతుంది. రెండిట్లో మేజర్ డిఫరెన్స్ ఒకటే ఉంటుంది, కెమెరా. అది కూడా పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఒకటి కొంచెం 3A Pro లో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా తోటి మీకు అంతగా పర్లేదు, మెయిన్ కెమెరా ఒకటే నా ప్రయారిటీ అనుకుంటే మాత్రం 25,000 రూపాయలకి ఫోన్ 3A తీసుకోవడం స్మార్ట్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు 30,000 రూపాయలు పెట్టి 3A Pro తీసుకోవడం అంత స్మార్ట్ చాయిస్ కాదు. అండ్ టైం గడిచే కొద్దీ రెండు ఫోన్స్ ప్రైజెస్ కూడా చాలా డ్రాస్టికలీ తగ్గుతాయి. మనం ఆల్రెడీ నథింగ్ ఫోన్ 2A సిరీస్ లో చూసాం. నథింగ్ ఫోన్ 2A 25,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్ లోనే వచ్చింది. ఒక 6 months తర్వాత 20,000 బిలో వచ్చేసింది. అలా నథింగ్ ఫోన్ 3A కూడా 20,000 బిలో వచ్చే రోజులు వస్తాయి. అప్పుడు మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ నథింగ్ ఫోన్ 2A ప్లస్ కూడా 30,000 రూపాయల దగ్గర లాంచ్ చేసి 22,000 రూపాయలకు కూడా అమ్మారు. అలా నథింగ్ ఫోన్ 3A Pro కూడా 22,000-23,000 రూపాయలకి అమ్మే రోజులు వస్తాయి. అదే ప్రైస్ లో మీరు వెయిట్ చేస్తే ఇంకా బెటర్ ఫోన్స్ వస్తాయి. 30,000 రూపాయల ప్రైస్ పాయింట్ దగ్గర ఒకవేళ మీరు ఉంటే ఒక 2 months లో OnePlus Nord 5 వస్తుంది. అండ్ కెమెరాస్ మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే Moto H60 Pro వస్తుంది. ఇలా చాలా ఫోన్స్ వస్తాయి.
వస్తే వాటి కోసం మీరు వెయిట్ చేయడం బెటర్. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. రివ్యూ మొత్తం చెప్పిన తర్వాత డెసిషన్ మీదే. లేదు మీకు ఖచ్చితంగా కావాలి, మీరు నథింగ్ ఫ్యాన్స్ అయితే మీ ఇష్టం, మీరు తీసుకోవచ్చు, డబ్బులు మీవి. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అండ్ కంపారిజన్ అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నథింగ్ ఫోన్ 3A సిరీస్ ఫోన్స్ కొనాలనుకునే మీ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేశారంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వ్యూస్ పరంగా నాకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.